నమస్తే అన్న. నమస్తే. మీ రాజకీయ అభ్యాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లేదంటే మీ విద్యా అభ్యాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాది తాడిపత్రి పక్కన ఒక కుగ్రామం అటువంటిది. నేను రాజశేఖర రెడ్డి సార్ ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లా చదువుకున్నాను ఉన్నటువంటిది. నాకు రాజకీయాలకి పెద్ద సంబంధం లేదు ఉన్నటువంటి జనరల్గా ఉన్నటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అవన్నీ చూసిన తర్వాత 2023 సంవత్సరంలో నుంచి జగన్ గారి పరిపాలన తర్వాత చూసినటువంటి తర్వాత ఆకర్షిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయాలనేటువంటి దృఢ సంకల్పంతో నేను పనిచేశాను. ఎందుకు ఆకర్షితున్నాయనంటే కనుక నేను చాలామంది హ్యూమనిస్టులతోనూ తర్వాత కమ్యూనిస్టులతోనూ బేసికలీ రిఫార్మిస్టులతోనూ అంటే కేజ్రీవాల్ నుంచి తర్వాత యోగేంద్ర యాదవ్, సందీప్ పాండే, ఎన్వైరాన్మెంటలిస్టులు అన్నీ పనిచేసినటువంటి అన్నీ స్వయంగా చాలా జరుగుతున్నటువంటి లెఫ్టిస్టులు కాదు కానీ హ్యూమనిస్ట్ అండ్ బేసికలీ సోషలిస్టిక్ అండ్ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి వాడిని బలంగా. ఎందుకంటే నేను ఆ పేదరికంలో చూసినాను. మా ప్రాంతంలో తాగడానికి నీళ్ళు ఉండేటివి కాదు, తర్వాత లైబ్రరీలు ఉండేటివి కాదు ఉన్నటువంటి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉన్నటువంటిది నేనే స్వయాన చాలాసార్లు స్టడీ సర్టిఫికేట్ కోసము, బర్త్ సర్టిఫికేట్ కోసము వెళ్తే కనుక ఎంఆర్ఓలు తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బిహేవియర్, పోలీస్ స్టేషన్లో బిహేవియర్ చూసి చాలా ఒక రకమైన స్టూడెంట్ ఏజ్లోనే బాగా కలత చెందినటువంటి కలత చెందినటువంటి ఉన్నటువంటి ఆ కలతని అట్లనే కొనసాగించి దానికోసం జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళతో చట్టాలు పనిచేయడము, తర్వాత మిగతాటువంటి ఆర్గోపాల్ లాంటి వాటిని, తర్వాత జన విజ్ఞాన వేదిక బ్రహ్మానందరెడ్డి గారు లాంటి రాసినటువంటి బుక్కులు చదవడం, ఇవన్నీ వాటిని అన్నిటినీ చూసి ఆకర్షితున్నాను. కానీ నేను మీరు వైఎస్ఆర్సీపీ వైపు మీ దృష్టి ఎందుకు? నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైనటువంటి నాకు ఆ రకమైనటువంటి ప్రేమ అభిమానము, తర్వాత ఇది కలగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు. ప్రభుత్వం అనేటువంటిది ప్రజల ఆస్తి, ప్రజల పన్నుతో నడిచేటువంటి ఒక వ్యవస్థ, ప్రజలకి జవాబుదారీగా ఉన్నటువంటి వ్యవస్థ. దాన్ని క్రియేట్ చేసినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ప్రజాస్వామ్యం మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల కాలంలో నేను చదువుకునేది గవర్నమెంట్ స్కూల్లో. మా స్కూల్లో బాత్రూమ్లు ఉండేవి కాదు. అమ్మాయిలు ఏదైనా వాళ్ళకి అవసరం వస్తే కనుక అంటే బాత్రూమ్కి వెళ్ళాలి అంటే కనుక దిబ్బల చాటికి బావుల చాటికి వెళ్ళేవారు ఉన్నటువంటిది. టీచర్స్ కావాలంటే ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలు ఉంటే కనుక అప్పుడు బాత్రూమ్లు కూడా లేవు ఉన్నటువంటిది. అంటే బాత్రూములు కూడా కట్టలేనటువంటిది. అంటే పేదల్లానే ఉండాలి. నేను పనిచేసినటువంటి రిఫార్మిస్టులు కూడా ప్రొఫెసర్లు కూడా చెప్పినటువంటిది ఏంటంటే కనుక ఎప్పుడైతే విద్య అనేది అందుబాటులోకి వస్తుందో, అందరికీ ఎడ్యుకేట్ అవుతారో అప్పుడు ప్రభుత్వాల యొక్క ఆగడ సాగదు, దోపిడీదారుల యొక్క ఆగడ సాగదు. అందుకోసమని పేదల్లానే ఉండాలి అనేటువంటి దాన్ని బ్రేక్ చేసి దాని సైన్స్ని అర్థం చేసుకొని పాదయాత్ర ద్వారా ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు చేస్తే గనక, పథకాలు పెడితే గనక ప్రజలు ఎదుగుతారనేటువంటిది చేసినటువంటిది ఏకైక గొప్ప వ్యక్తి. అందుకోసం నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను, మీకు ఇస్తాను. అంబేద్కరిజమే జగనిజం అని రాశాను. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని మనకి రాజ్యాంగం అనగానే లా చదువుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళంటి జర్నలిస్టులకి కొంతమందికి మాత్రమే ప్రాథమిక హక్కులు ఏంటి, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి అధికారులు ఏంటి అనేటువంటిది అర్థమైతే కానీ సామాన్యుడికి అర్థం కాదు. దాని యొక్క స్ఫూర్తిని ప్రతి గడపకి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా, తర్వాత ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేటువంటిది సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా, తర్వాత పేదలకి అనునిత్యం ఆరోగ్యం అందాలనేటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా, అదేవిధంగా ఉన్నటువంటిది ఇట్లాంటి విపరీతంగా ప్రజల దగ్గరికి చేర్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను పనిచేసినటువంటి రిఫార్మిస్టులు ఎవరైనా థియరీల వరకే పరిమితమైనారే తప్ప ప్రాక్టికల్గా ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఒకప్పుడు ఒక చిన్న సంస్కరణ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం ఉద్యమాలు చేసి పోస్ట్ కార్డులు రాసి మనకి సమాచారం అనేటువంటిది ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ లాంటి పెద్దలు, తర్వాత అరుణారాయణ లాంటి పెద్దలు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు
డ్రాఫ్ట్ పాలసీని ఇచ్చి తిరిగి 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 ఉన్నటువంటిది చేయడానికి తల ప్రాణం తోకకొచ్చేది. అలాంటిది ఒక సింగిల్ హ్యాండెడ్గా అంటే ఈ దేశాన్ని తర్వాత సక్రమైనటువంటి మార్గంలో నడిపించగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించి మొన్న 23వ సంవత్సరం నుంచి ఎక్కువ కాలం కూడా కాలేదు నాకు ఉన్నటువంటిది. సో వారి కోసం పనిచేయాలి. ఇలాంటి నాయకుడిని మనం సపోర్ట్ చేయకపోతే వాలంటరీ వ్యవస్థ మీరు తెచ్చారు కాబట్టి వాలంటరీ వ్యవస్థలో పార్టీ కార్యకర్తల లీడర్ను తీసి పక్కన పెట్టారు అనేది ఆ పార్టీ కార్యకర్తల్లో నుండి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని మీరు ఏంటి దీనికి ఏం సమాధానం చెప్తారు? సార్ ఇప్పుడు మంది పార్టీ బేస్డ్ డెమోక్రసీ అన్నటువంటిది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీ ప్రభుత్వం లేదు, ప్రభుత్వం రావడానికి కార్యకర్తల కృషితోనే ప్రభుత్వం. సార్ ఒక్క నిమిషం. దురదృష్టవశాత్తు రాజకీయాన్ని రాజకీయంగా అర్థం చేసుకునేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరు. రాజకీయం అంటే ఒక సేవ, ఒక పవిత్రమైనటువంటి వ్యాసంగం ఉన్నటువంటిది. సేవ కోసం నేను సేవ చేయడానికి ప్రజలు రాజకీయాల్లోకి రావాలి కానీ వేరేటువంటి నా వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసమో మరొకటి కోసమో అనేటువంటిది ఉండకూడదు. కానీ అలాంటి పర్సెప్షనే మారిపోయింది. రాజకీయం అంటే దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అనేటువంటిది మా నాయకుడు ఎలాగైతే చెప్తున్నారో ఫుల్గా సంపాదించుకోవాలి, పదవులు తెచ్చుకోవాలి, ఉన్నటువంటిది అందుబాటులో ఉండాలి అంటున్నారు. ఎందుకు అందుబాటులో ఉండాలని? అలా అని నేను తప్పుపడట్లేదు. మా కార్యకర్తలు ఎప్పుడు కూడా మాకు సుప్రీమే. మా నాయకుడికి ఎప్పటికైనా కూడా కార్యకర్తలే బలం. మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలైనా నాయకులైనా కూడా వాళ్ళ పర్సెప్షన్ మారాలి. మనకి ఇచ్చినారు, ఓటు వేసి బాధ్యత ఇచ్చినారు ఉన్నటువంటిది. ఆ బాధ్యత ఇచ్చినప్పుడు సరైనటువంటి సక్రమంగా మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలకు చేరవేయడానికి ప్రభుత్వం ఎంత పనిచేస్తుందో కార్యకర్తలు నాయకులు కూడా అంతే బాధ్యతగా పనిచేసి ప్రజలను మన్ననకు తెచ్చుకొని మిగతాటువంటి మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వంలో నాయకులు కార్యకర్తలు కూడా ఒక భాగమే. ఓకే, వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు కదా, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? రేపటి యువతకు ఏం చెప్పదలుచు? సార్ వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషను ఎందుకు పెట్టామంటే కనుక రాజకీయాల్లోనే కాకుండా సమాజంలో కూడా విలువలు అంతరించిపోతున్నాయి ఉన్నటువంటిది. ఇప్పుడు మంచి మార్గం అనేటువంటిది, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు పెద్దలు, వారు మంచి ఒక ప్రసంగం చెప్పారంటే కనుక అయ్యో ధర్మం అంటే ఇలా ఉండాలా, ఒక మనిషి అంటే ఇలా ఉండాలా అనేటువంటిది మనం తెలుసుకుంటాం. దాన్ని ఆచరించడానికి ఎంతోమంది ప్రయత్నిస్తారు. దురదృష్టవశాత్తు ఇన్ని స్ట్రగుల్స్ తీసుకొని ఒక మనిషి నిజంగా, అందుకోసమే దీనికి క్యాప్షన్ కూడా దైవం మానవ రూపేణ అనేది పెట్టాం. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అవలంబించినటువంటి అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ధర్మం ఎప్పుడు తప్పలేదు అన్నట్టు. శత్రువునైనా ప్రేమించు, మానవత్వమే మనకు ఉన్నటువంటిది అల్టిమేట్గా ఉన్నటువంటిది. మీరు బద్ధ శత్రువులైనటువంటి వాళ్ళని కూడా బాలకృష్ణ లాంటి వాళ్ళకి కావచ్చు, ఈ తర్వాత ఎర్రవల్లి దయాకర్ రావు లాంటి వాటి కావచ్చు, హరీష్ రావు లాంటి వాళ్ళకి కావచ్చు, ఇంకా యూ నేమ్ ఇట్ మైసూరారెడ్డి లాంటి వాళ్ళకి కావచ్చు, ఎలాంటి వాళ్ళకైనా కూడా అన్న మీరు వివాదాలు మర్చిపోతాం, మీకు ఏ అవసరమైనా కూడా నా దగ్గరికి రండి, ప్రజల కోసం ప్రజల సమస్యలు తీసుకురండి, ప్రజల కోసం పనిచేస్తాం, నాకు భగవంతుడి అవకాశాన్ని ఇచ్చాడనేటువంటి పనిచేసి తర్వాత బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఒక ఎగ్జాంపులరీగా ఆయన జీవితాన్ని నడిపినాడు. కాబట్టి ఆయన స్ఫూర్తి అని పెట్టారు. ఆయన ఒక వ్యక్తిగా కాకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపించాలి. ఎలాగైతే కనుక ధర్మం అడుగంటిపోయినప్పుడు భగవంతుడు ఎలాగైతే రూపాలను అవతరిస్తారో, అవధూతలు ఎలాగైతే వస్తారో ప్రచారానికి, నా దృష్టిలో నేను ఎందుకంటే వయసులో చాలా చిన్నవాడిని కాబట్టి ఆయనతో అంత సన్నిహితం లేదు, కానీ నేను చూసినంత వరకు ఆయన లైఫ్ హిస్టరీని తర్వాత ఆయన ఎందుకంటే మా ఊరికి ఆయన ఊరికి ఒక 60 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాడు. ఇది ఆయన అవలంబించిన ఆయన కుటుంబము, ఆయన నేపథ్యము, వాళ్ళ యొక్క ఉదారము గొప్ప మానవతావాదు. వాళ్ళు ఎవరిని కూడా కళలో కూడా ఎవరిని ద్వేషించరు. ఎవరికైనా 10 మంది కొన్ని వందల మందికి ఈరోజు ప్రత్యక్షంగా వాళ్ళు చదివిపిస్తున్నారు. ఫౌండేషన్ పెట్టి పిల్లలకి ఇది ఇస్తున్నారు. భారతమ్మ గారు వాళ్ళ మదరు ఇప్పటికి కూడా అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి సేవలు చేస్తున్నారు. సో వాళ్ళ స్ఫూర్తిని ప్రపంచానికి తీసుకెళ్లాలనేటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశము. దీనికి సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తాం, తర్వాత వాళ్ళ మెమోరియల్ లెక్చర్స్ ఏర్పాటు చేస్తాం, తర్వాత నిరంతరం ఇది జరుగుతూనే ఉంటుంది. విద్యా సంస్థల్లో కూడా విద్యా వ్యవస్థలే కూడా ఎస్పెషల్లీ రాజకీయ వ్యవస్థ. రాజకీయం ఒక్కటి బాగుంటే సమాజం ఆటోమేటిక్గా బాగుంటుంది.
రాజకీయ నాయకులు ఎవరైనా ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు రాజకీయాల్లోకి రావాలి అంటే కనుక హూ విల్ బి అవర్ లీడర్, అవర్ ఎగ్జాంపుల్. ఎవరున్నారు, ఎవరున్నారు? ఒక స్వామి వివేకానంద స్పిరిచువల్ గురువులు చాలామంది ఉన్నారు. శంకరాచార్య, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, చాలామంది స్పిరిచువల్ గురువులు ఉన్నారు. స్పిరిచువాలిటీ అనేటువంటిది ఇన్స్టిట్యూషన్ మన లైఫ్ని పెద్దగా మార్పు లేదు. రాజకీయం పొద్దున్న లేస్తే రాజకీయం మనల్ని శాసిస్తూ ఉంది. రాజకీయంలో సక్రమైనటువంటి వాళ్ళు వస్తే కనుక సమాజం మొత్తం మారుతుంది అనేది నా విశ్వాసం. దానికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసి ఈ ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇవ్వడం, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడం, తర్వాత ఎవరైతే చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి మీలాంటి వాళ్ళని తీసుకెళ్ళి రాజకీయ నాయకుడు అంటే ఇలాంటి ప్రవర్తన ఉండాలి, ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడాలి, ఇలాగా నువ్వు ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలి, రాజకీయం అంటే వ్యాపారం కాదు, ఇదొక సేవ అని చెప్పేయగలిగినటువంటి ప్రయత్నమే ఈ ఫౌండేషన్ ద్వారా చేయాలి. ఓకే, రాజకీయాల గురించి మీరు చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని వైసీపీ వల్ల ఆరోపణ చేస్తుంది, ఇది వాస్తవమేనా? 100% వాస్తవం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చాలా మందితో పనిచేశాడు, చాలా చూశాడు. భగవంతుడు ఆయనకి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు, కాదంటారా ఉండాలి. అలాంటి వ్యక్తి చివరి దశలో మరి రకరకాలైనటువంటి కారణాల వల్ల నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు గారు అలాంటి పనులు చేయరు. కానీ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగము, ఇది రెడ్ బుక్, దీంట్లో నీ పేరు ఎక్కుతుంది, నా పేరు ఎక్కుతుంది ఉన్నటువంటిది. అరే నువ్వు ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ పోతే కనుక, నువ్వు తప్పు చేస్తే కనుక, ఏదైనా తప్పు జరిగింది, నిజంగా అతను ఏదో స్కామ్ చేసినాడు, నువ్వు ప్రాపర్గా ఇన్స్టిట్యూషనల్గా ఎంక్వైరీ అయ్యి, శిక్ష వేయి, పెనాల్టీ వేయి, నీకు ఒక అధికారం ఇచ్చారు ఉన్నటువంటి. పర్సనల్ వెంజెన్సీని తీసుకొచ్చి కులాల మధ్య చిచ్చును పెట్టి భావాలని, తర్వాత వాళ్ళ మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టుకుంటూ పోతే కనుక నువ్వు రెడ్ బుక్ అంటున్నావు, ఇటు వాళ్ళు బ్లూ బుక్ అని అంటున్నాడు, ఇంకొక ఆయన ఆరెంజ్ బుక్ అంటాడు ఉన్నటువంటిది, ఇంకొక ఆయన ఇంకో బుక్ అంటారు. మరి కాన్స్టిట్యూషన్ మనకి ప్రిడామినెంటా, నీ బుక్లు ఇంపార్టెంట్ ఉన్నటువంటిది. ఇది చాలా అంటే ఇది ఏమవుతుందంటే ఒక రాజకీయం అనేటువంటిది ఇప్పుడు గెలవడం ఓడవడం అనేది వెరీ సహజం సార్. ఈరోజు ఓడతాడు, గెలుస్తాడు. నన్ను అడిగితే కనుక పాలక పక్షానికంటే కనుక ప్రతిపక్షానిదే ఎక్కువ పాత్ర ప్రజాస్వామ్యం. ప్రజలతో కలిసి ఉండడం, తర్వాత ప్రజల అవసరాలను లేవనెత్తడం, ప్రజలకు అవన్నీ చూసుకునే బాధ్యత ప్రతిపక్షమే ఎక్కువ సేవ చేయగలుగుతుంది పాలకపక్షం కంటే కూడా. పాలకపక్షానికి లిమిటేషన్స్ ఉంటాయి ఉన్నటువంటిది. ఇద్దరు రెండు సక్రమంగా ఉన్నప్పుడే ప్రజలకు మంచిది వస్తుంది అన్నాడు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కేవలం నా కులము, నా లీడరు, తర్వాత నా ఎక్కడికి తీసుకెళ్తున్నావు సమాజాన్ని, ఇట్లా పోల్చుకుంటూ పోతే కనుక ఎవడు మిగలడు. ఓకే, ఇప్పుడు వైఎస్ జగన్పై దారుణమైన కుట్ర జరుగుతుంది అని కార్యకర్తలు ప్రజలు కూడా అంటున్నారు, ఇది వాస్తవమేనా? వాస్తవమే కదా సార్. ఇప్పుడు ఆయన కోట్ల మందికి ఉన్నటువంటి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటిది, ఒక గొప్ప నాయకుడు ఉన్నటువంటిది. అలాంటి వ్యక్తి ఉన్నటువంటిది అతనికి సరైనటువంటి మినిమం ఇచ్చేటువంటి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా కొంతమంది లీడర్లు బహిరంగంగానే అంటున్నారు, నీ తల నరుకుతాం, తప్పేంటి? ఆయన రాజకీయ నాయకుడా లేకపోతే మరొకట ఉన్నటువంటిది ఎవరైనా కావచ్చు సార్. నీ తల ఇప్పుడు ఎవరి తల ఎవరు నరకడం గొప్పనా? నీ తల మేము ఎవరైనా నరకడం అదే ఒక పెద్ద ఒక హీరోయిజమా ఏమన్నా ఉన్నటువంటిది? ఎందుకు మీరు అలా అనుమానాలు ఎందుకు వ్యక్తం చేయాలి? అలా అనుమానాలు ఏముంది సార్. ప్రత్యక్షంగా ఇప్పుడు నెల్లూరులో మనం నెల్లూరుకి వెళ్ళి ఒక మా పార్టీ నాయకుని మేము ప్రారంభిస్తామంటే కనుక ఎలిపాడిని పర్మిషన్ ఇవ్వట్లేదు ఉన్నటువంటిది. రోడ్డుకి వెళ్తే కనుక సరైనటువంటి ఉన్నటువంటి Z+ కేటగిరీ ఉన్నటువంటి నాయకుడికి సరైనటువంటి మినిమం భద్రత ఇవ్వట్లేదు. ఇంటి మీదనే వచ్చి బోండాలు సొత్తున్నారు, రాళ్ళు సొత్తున్నారు ఉన్నటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఈరోజు ఈ మీడియా సమక్షంలో చెప్పాలనుకున్నటువంటిది ఏంటంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా వెళ్ళి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రతి అధికారిని అడగండి, ఏ రోజు కూడా మా నాయకులు తప్పు చేస్తే కనుక ఇంకా 2 ఎక్కువ కొట్టమని చెప్పినాడు. కానీ ఎప్పుడు కూడా హింసని ప్రోత్సహించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు హింసని ప్రోత్సహించేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఒక హింసా ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయన ఒక ఇదిగా చూపించి ఉన్నటువంటిది చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారే కానీ లేకపోతే ఇలా ఉండదు. వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి కార్యకర్తలు కన్నా
ఆ రకమైనటువంటి స్టాండ్ తీసుకున్నారంటే కనుక రాష్ట్రం అల్లకొల్లగా అయిపోతుంది. దయచేసి ఇది పర్సనల్గా నాయకుడు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి, అయ్యో నేను ఏ రకమైనటువంటి చంద్రబాబు నాయుడు పేరు తీస్తుంది కాబట్టి ఆయన కొన్ని సమావేశాల్లో కొన్ని కార్యక్రమాల్లో భూతం రాదు ఇంకా తిరిగి రాదు అంటున్నారు. ఏంటి సార్? ఇప్పుడు ఎవరైనా కానీ ప్రభుత్వంలోనే రాదు అంటారు కానీ వస్తారని ఎవరు చెప్పలేదు. చివరికి ఎవరి భూతం అంటే ఎవరు? ఇప్పుడు భూతం అనేటువంటిది ఎవరు అనేటువంటిది ఆయన చెప్పకనే చెప్తారు. ఇప్పుడు ఆయనకి దైవంగా వెన్నుపోటు ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఎంతమందినో కొన్ని వేల మంది మంచి నాయకుడిని తొక్కి భూస్థాపితం చేస్తాం. సార్ నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఎంత తొక్కితే అంత పైకి వస్తుందే కానీ భూస్థాపితం చేయలేక నువ్వు ప్రభుత్వం నుంచి దిగొచ్చి భూస్థాపితం చేయి. ప్రభుత్వం ఉన్నప్పుడు నీ చేతిలో మిషనరీ ఉన్నప్పుడు భూస్థాపితం చేస్తా, నేను తొక్క తీస్తా, తోల తీస్తా అనేది కాదు కదా. నువ్వు తర్వాత చేయి, నీకు అది నిజమైన నీ పవర్. ప్రభుత్వం అనేది అశాశ్వతం ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేస్తే నువ్వు ఆ దాంట్లో ఉన్నావు. ఓకే, జగన్ భద్రతపై మీకు అనుమానాలు ఉన్నాయా? చాలా ఆయన చెప్పే వ్యాఖ్యల పట్ల, భద్రత పట్ల ఈ రెండుకి మీరు ఏంటిది? మాకు నిజంగా మాకు చాలా భయం ఉంది, తర్వాత అనుమానాలు ఉన్నాయి, తర్వాత ఉన్నటువంటిది చాలా ఒక దీంట్లో ఉన్నటువంటిది ఏదైనా జరగకూడదు అటువంటిది. ఎందుకంటే కనుక వాళ్ళకి ఇంక ఏ రకమైనటువంటిది వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసుకొని డబ్బులు దోచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది సార్. ఎందుకంటే మా కార్యకర్తలు చాలా నికార్స్ అయినటువంటి వాళ్ళు, నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు. ఎవరు ఎప్పుడు పలకరించాల్సిన అవసరం లేదు, నాయకుడు దగ్గర తెచ్చుకోవాల్సిన అవసరం, నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. అది మా కర్తవ్యం. నాయకుడు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత. ఒక్కొక్కడు ఒక సైన్యంలాగా కొన్ని కోట్ల మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేము పనిచేస్తున్నాం. సో అనుమానాలు ఉన్నాయి, మా నాయకుడికి మేము చెప్తున్నాం, సార్ మీరు జాగ్రత్త ఆయన దేనికి భయపడేవాడు కాదు. భగవంతుని నమ్మేటువంటి వ్యక్తి, ఉన్నటువంటి విశ్వసించేటువంటి వ్యక్తి, ఆ రకమైనటువంటి. సో అదే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కనుక ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఆయన స్థాయిలో చేయకూడదు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, సామాజిక వర్గాలు కేసులపై కేసులు అవుతుంది, కానీ మీ వెంట నడవడానికి భవిష్యత్తులో కార్యకర్తలు మిగులుతారా? అది మీరు ఆశిస్తున్నారా? సార్ ఇప్పుడు పార్టీ మీరు వచ్చిన తర్వాత మీరు చూడండి, రోజు గ్రాఫ్ ఉన్నటువంటిది. మీరు ఎక్కువ ఏం అవసరం లేదు. ఎంతమందిని అరెస్ట్ చేసినా నన్ను అరెస్ట్ చేయండి అని, మీరు నన్ను జైల్లో పెట్టండి, జైలు బరో లాంటి కార్యక్రమాలు తొందరలోనే చేస్తాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు సార్? ఎవరు ఏం చేయగలుగుతారు? జైలు సరిపోతాయా? పోలీస్ స్టేషన్లు సరిపోతాయా? ఉన్నటువంటి ఒక 10,000 మంది 10,000 మంది వెళ్ళి ఇలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటిది పోలీస్ ఆఫీసర్ ఏం చేయగలుగుతారు సార్? ఎంతమందిని కొడతాడు? చంపుతాడా? చంపని చావడానికి రెడీ ఉన్నాం. ఏం చేయగలుగుతాడు? మా నాయకుడు ఇలాగా రాజీపడే రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. ఉన్నటువంటి మా నాయకుడు స్పీచ్లలో మీరు వింటున్నారు. ఎప్పుడైనా విలువలు, విశ్వసనీయత, ఒక క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ప్రజలు జగన్ ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సత్యం, నిజం, చంద్రబాబు నాయుడు మిగతాటువంటి వాళ్ళు అబద్ధం. మీ బతుకులు బాగుపడాలి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలి. ఈరోజు నిరుద్యోగం మీకు తెలిసి ఉంటుంది. మీ ఫ్యామిలీలోనే ఉద్యోగం లేక కొన్ని లక్షల మంది విలవిలలాడుతున్నారు. మినిమం ఉద్యోగాలు కూడా దొరకట్లేదు ఉన్నటువంటి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే కనుక స్కిల్ యూనివర్సిటీస్ పెట్టి, తర్వాత మనకు ఉన్నటువంటి ఇక్కడ మానవ వనరులను విదేశాలకి ఎగుమతి చేసేటువంటి ఏర్పాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఉద్యోగాలు రావాలన్నా, మన బతుకులు మారాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం అధికారంలోకి తెచ్చుకోవాలి. ఈ వైఎస్ఆర్సీపీ యొక్క సిద్ధాంతము, తర్వాత ఈ మౌలికమైన లక్షణాలు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా మనం తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత. గట్టిగా ఒక 10 సంవత్సరాలు కష్టపడితే కనుక దేశం మారుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please like, share and subscribe.